ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. నమస్తే, నేను మీ సుష్మిత. మనమిప్పుడు రచయిత్రి అమృత సేకరించి పంపిన టెస్లా 369 అనే కథను వినబోతున్నాం. టెస్లా 369? ఇదేంటి ఆదిత్య 369 సినిమా పేర్లాగా అనుకుంటున్నారా? అసలు ఆదిత్య 369 సినిమాలో 369 అంటే ఒక పరిశోధనని సూచించిన విషయం కదా. అదే ఒక టైం మెషిన్కి ఇచ్చిన పేరని మనకి తెలుసు కదా. ఇప్పుడు నేను చెప్పే ఈ కథ మీరు వింటే ఆ 369 ఈ టెస్లా గారి 369 పరిశోధన నుంచి వచ్చిందేనని మీకే అర్థమవుతుంది. సాధారణంగా మనం ఏ దైవ కార్యాన్ని గాని మంచి విషయాన్ని గాని సూచించడానికి 3, 6, 9 అనే అంకెలు వాడుతూ ఉంటాం. అదే 3 పువ్వులు 6 కాయలు, 108 ప్రదక్షిణాలు లాగా. ఈ సృష్టిలో ఉన్న రహస్యాలన్నీ ఈ 3, 6, 9 అంకెలతోనే ముడిపడి ఉన్నాయని టెస్లా గారు చెప్పారు. ఎవరి టెస్లా? 3, 6, 9లో దాగున్న సృష్టి రహస్యాలేంటి? ఈయనసలెవరు? ఎక్కడ పుట్టారు? ఈయన కనిపెట్టిన పరిశోధనలేంటి? ఈనాడు టెస్లా కంపెనీకి అధినేత అయిన ఎలన్ మాస్క్ గురించి మనకు తెలుసు గాని అసలు టెస్లా గారి గురించి మనకెందుకు తెలియకుండా పోయింది? ఎలన్ మాస్క్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను శాసించే అధినేత కావచ్చు, కానీ అసలు ఈ టెస్లా గారు థామస్ ఎడిసన్ లాగా వెలుగులోకి ఎందుకు రాలేదు? ఆయన పేరు మీదే ఈ టెస్లా కంపెనీ పెట్టారా? ఇవన్నీ వివరంగా తెలుసుకుందాం. అయితే మీరు చాలా జాగ్రత్తగా శ్రద్ధగా వినాలి మరి. ఆయన ఆవిష్కరణలు తెలుగులోనే అయినా కాస్త ఫిజిక్స్, మ్యాథ్స్ కూడా మాట్లాడుకోబోతున్నాం. ఆ వివరాలన్నీ తెలుసుకునే ముందు తిన్నది జీర్ణించుకొని నిద్రకు సిద్ధంగా ఉన్నారని ఆశిస్తూ సౌకర్యవంతమైన స్థితిలోకి వెళదాం. మీకు ఇష్టమైన రీతిలో పడుకొని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకుని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి నిద్రలోకి క్రమంగా జారుకునే సమయమిది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకొని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలివేయండి. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరడం, మునుపటి స్థితికి రావటం. మీరిప్పుడు మంచం మీదున్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకనిపిస్తుంది. కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తికడుపు నుంచి వెన్నెముక మీదుగా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతిలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తరువాత చేతుల్లోకి, చివరగా వేలికొనల వరకు వెళుతున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి.
ఇప్పుడిక కథలోకి వెళదాం. ఈ మధ్య ఏ పరికరాన్నైనా కంట్రోల్ చేయడానికి రిమోట్ వాడేస్తున్నాం. లేకపోతే ఆ వస్తువుని కంట్రోల్ చేసే యాప్ డౌన్లోడ్ చేసుకుంటున్నాం. నిద్ర కోసం నీంద్ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నట్టుగా. అసలు రిమోట్ లేదా మొబైల్ లేని జీవితం ఊహించుకోగలమా? ఈ రిమోట్ని కనిపెట్టింది టెస్లా గారే. రిమోట్ కంట్రోలర్ మాత్రమే కాదు, మన జీవితంలో ప్రతిరోజు మనం వాడే ఎన్నో పరికరాలను ఆయనే కనిపెట్టారు. ఈయన కనిపెట్టినవే నియాన్ లైట్లు, ఫ్లోరెసెంట్ లైట్లు, వైర్లెస్ ట్రాన్స్మిషన్, కంప్యూటర్లో వాడే టెక్నాలజీ, స్మార్ట్ ఫోన్లు, లేజర్ లైట్లు, ఎక్స్రేల నుంచి రోబోటిక్స్, ఆల్టర్నేటింగ్ కరెంటు నుంచి పిరమిడ్ రహస్యాల వరకు. అంతెందుకు, మనం రోజు వాడే ఎలక్ట్రిసిటీతో ముడిపడిన ప్రతి ఒక్క పరికరం ఆయన మెదడు నుంచి వచ్చిన ఆలోచన నుంచి పుట్టినవే. ఒక చిన్న రేడియో నుంచి విశ్వంలో దాగి ఉన్న రహస్యాల వరకు ఆయన ఆలోచించని సబ్జెక్టే లేదనుకోండి. అదేంటి, రేడియో కనిపెట్టింది మార్కోనీ కదా అని మీరు అనుకోకండి. టెస్లా గారి పేరు రానివ్వకుండా కొన్ని కుట్రలు కూడా జరిగాయి. ఈ శాస్త్రవేత్త కనిపెట్టిన వాటిల్లో ఎన్నో వెలుగులోకే రాలేదు. వచ్చినా కూడా ఇప్పటి వరకు అంతుచిక్కని ప్రశ్నల్లాగానే మిగిలిపోయాయి. అదే 369 థియరీలాగా. ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తక్కువ చెప్తే అది తప్పైపోతుంది. అసలే అంతుచిక్కని విశ్వంలో ఉన్న రహస్యాలని టెస్లా గారి కోణంలో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మీరన్నీ మర్చిపోయి పూర్తి ధ్యాసతో వినండి. టెస్లా గారి రక్తంలోనే ఆవిష్కరణ ఉంది. నా తల్లి మొదటి క్రమానికి ఆవిష్కర్త. ఆధునిక జీవితంలో బహుళ అవకాశాల నుండి నేను గొప్ప విషయాలను సాధించుండొచ్చని నమ్ముతున్నాను. ఆవిడ అన్ని రకాల పరికరాలను కనిపెట్టింది, నాకు పరిచయం చేసింది, నిర్మించింది. ఆవిడ చేతిలో తిరిగిన దారం నుండి అత్యుత్తమ డిజైన్లొచ్చాయి అంటూ టెస్లా తన విజయానికి తన తల్లి ప్రభావం ఉందని రాసుకున్నారు. ఈ టెస్లా గారి పూర్తి పేరు నికోలా టెస్లా. ఈయన 1856 జూలై 10న పాత ఆస్ట్రియా సామ్రాజ్యంలో భాగమైన క్రొయేషియాలోని స్మిల్జెన్ గ్రామంలో తుఫాను సమయంలో అర్ధరాత్రి స్ట్రోక్లో జన్మించారు. మన కృష్ణుడు పుట్టినట్టుగా. జూలై 9న అర్ధరాత్రి ఒక భయంకరమైన మెరుపు తుఫాను సమయంలో ప్రకృతి ఓ విశ్వం గర్వించే అద్భుతం పుట్టబోతుందని సూచించింది కాబోలు. ఇక్కడ వచ్చిన 9ని మీరు గుర్తుపెట్టుకోండి. మెరుపులతో పుట్టేవాడు చెడ్డ శకునంగా ప్రకటించి తను బిడ్డను బయటకి తీయనని అనేసింది. ఈ పిల్లవాడు చీకట్లో పుడుతున్నాడు కాబట్టి చీకట్లోకం పాలించే చెడ్డవాడవుతాడు అని చెప్పినప్పుడు టెస్లా గారి తల్లి, లేదు, ఇతనే చీకటి లోకానికి వెలుగవుతాడు అన్నారట. తల్లి మాట అబద్ధం కాలేదు. సెర్బియా మూలానికి చెందిన కుటుంబంలో జన్మించాడు టెస్లా. ఆయన తండ్రి క్యాథలిక్ ప్రీస్ట్. పెద్దగా చదువులేని తల్లి తన కొడుకును ప్రభావితం చేసి తెలివిని పెంచి ఆవిష్కరణలు చేసే మంచి మనసును తయారు చేసింది. నికోలా టెస్లాకు 4 తోబుట్టువులున్నారు. ఆయనకి 7 సంవత్సరాల వయసున్నప్పుడు తన 17 ఏళ్ల అన్న మరణాన్ని చూశాడు. అది తనపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. కొన్నాళ్లకి బుడాపెస్ట్లోని సెంట్రల్ టెలిగ్రాఫ్ కార్యాలయంలో పనిచేస్తున్నప్పుడు టెస్లా మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ తిరిగే సూత్రాలను అభివృద్ధి చేయడం ప్రారంభించాడు. తరువాతి కాలంలో ఆయన పనిచేసిన ఇండక్షన్ మోటార్లు వంటి ఎలక్ట్రోమెకానికల్ పరికరాలు ఇప్పటికీ ఉపయోగపడుతున్నాయి. టెస్లా జీవితం ఎలా ఉండేదంటే, టెస్లా చిన్న వయసు నుండే ఒక ఆవిష్కర్త. ఇంట్లో గడియారాలను విడదీయడం, తిరిగి బిగించడం, వ్యవసాయ యంత్రాలతో కాలం గడపడం లాంటివి చేసేవాడు. కార్లోవాక్ హయ్యర్ రియల్ జిమ్నాజియంలో భౌతిక శాస్త్రాన్ని అభ్యసించాడు. విద్యుత్ శాస్త్రంతో అక్కడే మొదటిసారి ఆకర్షితుడయ్యాడు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ విద్యుత్ శక్తికి 369 థియరీకి సంబంధం ఏర్పడబోతోంది. తన 4 ఏళ్ల కోర్సును 1 సంవత్సరం ముందుగానే పూర్తి చేసిన మేధావి టెస్లా 17 సంవత్సరాల వయసులో, అంటే 1873లో డిగ్రీ తీసుకున్నాడు. కానీ టెస్లాకి కలరా సోకింది. తన తండ్రి టెస్లాని తనలాగానే చర్చిలో ప్రీస్ట్ అవ్వమని పట్టుబట్టినప్పటికీ
టెస్లా ఇంజనీర్ కావాలని నిశ్చయించుకున్నాడు. కలరాతో అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా తన తండ్రిని ఓ మాటివ్వమని అడిగాడు. తన అనారోగ్యం మెరుగుపడితే ఆస్ట్రియాలోని గ్రాజ్లోని ఆస్ట్రియన్ పాలిటెక్నిక్ స్కూల్లో ఇంజనీరింగ్ చేయనివ్వమని. కొన్నాళ్లకి టెస్లా పూర్తి ఆరోగ్యవంతుడయ్యాడు. పాలిటెక్నిక్ స్కూల్లో చేరాడు. అక్కడ గణితం, భౌతిక శాస్త్రం, మెకానికల్ ఇష్టంగా చదివేవాడు. ఆ తరువాత 2 ఏళ్లు ప్రాగ్ యూనివర్సిటీలో ఫిలాసఫీ అంటే తత్వశాస్త్రం చదివాడు. అక్కడే విశ్వంలో ఉన్న విశేషాలను తెలుసుకోవాలని అనిపించింది కాబోలు. టెస్లా తన చదువుకునే సమయంలో జూదమాడి గెలిచేందుకు ప్రాబబిలిటీస్ సులువుగా కనిపెట్టేవాడు. అంకెలంటే ఆయనకు ఒక రకమైన పిచ్చి ఇష్టం. మోటరైజ్డ్ సిస్టమ్ను ఎలా మెరుగుపరచాలనే దానికోసం ప్రవృత్తి జ్ఞానానికి మించినది అని అన్ని విషయాలను తెలుసుకుని అర్థం చేసుకునేవాడు. 1882లో ఓసారి స్నేహితుడు యాంథోనీ చిగెటీతో కలిసి బుడాపెస్ట్ పార్క్ మీదుగా వెళుతున్న 26 ఏళ్ల టెస్లాకి ఓ ఆలోచనొచ్చింది. తిరిగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేయడం ఎలా అన్న విషయం గట్టిగా పట్టుకున్నాడు. ఓ ఆలోచన వస్తే దానికి పరిష్కారం కనిపెట్టేంత వరకు నిద్రపోయేవాడు కాదు టెస్లా. ఇసుకపై తిరిగే ఎలక్ట్రిక్ ఫీల్డ్స్, ఇండక్షన్ మోటార్లను చిత్రించాడు. టెస్లా బ్రష్ లేని ఎలక్ట్రోమాగ్నెటిక్ మోటార్ను కనిపెట్టడానికి ఉపయోగపడింది ఆ ఆలోచన. ఇది ఆధునిక ఆల్టర్నేటింగ్ కరెంట్ పవర్ సిస్టంలకు ఆధారం. దీనిని ఏసీ మోటార్లు అని కూడా పిలుస్తారు. టెస్లాకు ఫోటోగ్రాఫిక్ మెమరీ ఉండేది. చూసింది మర్చిపోయేవాడు కాదు. పుస్తకాలు చదవడం, చూసింది గుర్తుంచుకోవడం, ఆవిష్కరణల కోసం ఆలోచనలలో చురుగ్గా ఉండడం ఆయన సహజ లక్షణాలు. శక్తివంతమైన ఊహ, 3 కోణాలలో ఆలోచించగలిగే సామర్థ్యం ఉన్నవాడు. నిద్రలో భయంకరమైన పీడకలలు వస్తే భయపడకపోగా ఎందుకొస్తున్నాయో తెలుసుకొని నియంత్రించుకునేవాడు. అసలు 2 గంటలే పడుకునేవాడు. పైగా అధిక పరిశుభ్రత అలవాట్లు ఉన్నవాడని చెప్తారు. ఇక కలరా నుంచి బయటపడ్డాక ఆయన ఆపేదెవరు? ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. నికోలా టెస్లా బల్బు కనిపెట్టాడని మనమనుకుంటున్న థామస్ ఎడిసన్ని కూడా కలిశాడు. 1884లో టెస్లా జేబులో కొన్ని స్కెచ్లు, పద్యాలు, పెన్నీలు తీసుకొని అమెరికాకు బయలుదేరాడు. అమెరికాకొచ్చిన కొన్ని వారాల్లో టెస్లా థామస్ ఎడిసన్ను కలుసుకొని కంపెనీ మ్యాన్హట్టన్ ప్రధాన కార్యాలయంలో ఉత్తర అమెరికా ఆవిష్కర్త వ్యవస్థాపకుడు థామస్ ఎడిసన్ దగ్గరే పనిచేయడం ప్రారంభించాడు. ఉదయం 10:30 నుండి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు పనిచేసేవాడు, సెలవు కూడా లేకుండా. కంపెనీ డైరెక్ట్ కరెంట్ డైనమోలను మెరుగుపరచగలిగితే టెస్లాకు $50,000 ఇస్తానని వాగ్దానం చేశాడు థామస్ ఎడిసన్. డైరెక్ట్ కరెంట్ సిస్టంలంటే విద్యుత్ శక్తి ఒక దశలో ప్రవహిస్తుంది. ఏసీ వ్యవస్థలు విద్యుత్ శక్తిని రివర్స్ చేయడానికి అనుమతిస్తాయి కాబట్టి విద్యుత్ శక్తి 2 దిశలలో ప్రవహింపజేసే ప్రత్యామ్నాయ దిశ కనిపెట్టాలి. టెస్లా ఏసీ మోటార్ రిలివేషన్ శాస్త్రీయ సమాజానికి తలుపులు తెరిచింది. ఈ పనిలో పవర్ ప్లాంట్లలో డైరెక్ట్ కరెంట్ డైనమో జనరేటర్ల నిర్వహణ గురించి పనిచేసేవాడు. డైనమోలను మెరుగుపరచడానికి కొత్త మార్గాలను కనిపెట్టి విస్తృతంగా ఆటోమేటిక్ రెగ్యులేటర్ను కనిపెట్టేశాడు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సమస్యలను పరిష్కరించడంలో ప్రసిద్ధి చెందాడు. ఆయన ఆల్టర్నేటింగ్ కరెంట్ జనరేటర్ మొదటి పనితీరు నమూనాను కూడా నిర్మించాడు. టెస్లా ఏసీ వ్యవస్థ డైరెక్ట్ కరెంట్ సిస్టంల కంటే సుదూర విద్యుత్ ప్రసారంలో మరింత సమర్థవంతమైనదిగా నిరూపించబడింది. ఆశ్చర్యపోయిన ఎడిసన్ టెస్లాతో, "టెస్లా, భలే పనిచేస్తున్నావయ్యా. అయితే డబ్బు విషయాల్లో అమెరికన్ హాస్యం నీకు అర్థం కాలేదు" అంటూ ఇస్తానన్న డబ్బు ఇవ్వలేదు. మోసం సహించలేని టెస్లా కొంతకాలం తరువాత ఎడిసన్ దగ్గర ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు. చాలామంది టెస్లా మరియు థామస్ ఎడిసన్లు శత్రువులుగా వర్ణించారు, కానీ అది తప్పు. శత్రుత్వాన్ని పంచుకునే సమయం కూడా లేనివాడు టెస్లా. తన కెరీర్ ప్రారంభంలో టెస్లా ఎడిసన్ కోసం పనిచేశాడు.
డైరెక్ట్ కరెంట్ జనరేటర్లను డిజైన్ చేశాడు. అయితే తన సొంత ప్రాజెక్టును కొనసాగించడానికి అక్కడి నుంచి వెళ్ళిపోయాడని కూడా చెప్తారు. ఆల్టర్నేటింగ్ కరెంట్ ఇండక్షన్ మోటార్ గురించి కరెంటు యుద్ధాలు జరిగాయి. ఎడిసన్ డైరెక్ట్ కరెంట్ మరియు టెస్లా ఆల్టర్నేటింగ్ కరెంట్ కోసం పనిచేశారు. ఆ కాలంలో స్టీవ్ జాబ్స్, బిల్ గేట్స్ పేరు తెచ్చుకున్నారు. ఒకరు తెలివైన వ్యాపారవేత్త అయితే మరొకరు దూరదృష్టి గల మ్యాడ్ సైంటిస్ట్. ఇక్కడ మ్యాడ్ సైంటిస్ట్ టెస్లా. ఓ సందర్భంలో ఎడిసన్ టెస్లా మాట్లాడుతున్న ఒక సమావేశానికి హాజరయ్యాడు. ఎడిసన్ మొహం చెల్లక ఆడిటోరియంలో వెనక కూర్చున్నాడు. కానీ టెస్లా ఎడిసన్ను గుంపులో కూడా గుర్తించి తమ మధ్య ఓ గొప్ప సైంటిస్ట్ ఉన్నాడని, ఎడిసన్కి స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వమని ప్రేక్షకులను అడిగాడు. ఇద్దరూ వృత్తిపరంగా పోటీపడినా టెస్లా ఎడిసన్ అంటే అభిమానంతో ఉండేవాడు. 1884లో బెంజమిన్ వేల్ మరియు రాబర్ట్ లేన్ టెస్లా ఎలక్ట్రిక్ లైట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని ఏర్పాటు చేయడానికి నికోల్ టెస్లాతో జతకట్టారు. ఏసీ మోటార్పై పనిచేయాలనుకున్నాడు. కానీ అతని పెట్టుబడిదారులు ఆర్క్ ల్యాంప్ డిజైన్లపై ఎక్కువ ఆసక్తి చూపారు. టెస్లా తనున్న కాలంలో డిజైన్లు, స్విచ్లు మరియు డైనమో రెగ్యులేటర్లకు పేటెంట్ పొందాడు. ఫ్యాక్టరీ పరిశ్రమలకు అనువైన ఆర్క్ ల్యాంపులను పూర్తి చేశాడు. 1886లో వేల్ మరియు లేన్ టెస్లాను విడిచిపెట్టి వారి సొంత కంపెనీని స్థాపించారు. పరిశోధన మీద దృష్టి పెట్టిన టెస్లా ఆర్థిక బాధ్యతలు తీసుకోలేకపోయాడు. నిలకడ ఆదాయం లేక ఆలోచనలు లేకుండా పోయాయి. ఓసారి టెస్లా ప్రయోగశాలలో మంటలు సంభవించినప్పుడు ఎడిసన్ అతనికి ఓ ల్యాబ్ను బహుమతిగా పంపాడు. నిరుత్సాహపడకుండా టెస్లా తన ప్రస్తుత వ్యవస్థలో సామర్థ్యాన్ని ప్రజలకు చూపించడమే తన లక్ష్యంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. టెస్లా తన ఎగ్ ఆఫ్ కొలంబస్ యంత్రాన్ని నిర్మించాడు. ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ శక్తుల కారణంగా ఇత్తడి గుడ్డు ఆకారంలో ఉన్న నిటారుగా నిలబడేలా చేసింది. పెట్టుబడిదారులు తిరిగొచ్చారు. 1887 నాటికి టెస్లా తన ఏసీ మోటార్లను నిర్మించడానికి టెస్లా ఎలక్ట్రిక్ కంపెనీని స్థాపించాడు. యంత్రాల కోసం అనేక పేటెంట్ల కోసం దాఖలు చేశాడు. మే 1888లో తోటి ఆవిష్కర్త మరియు వ్యాపారవేత్త జార్జ్ వెస్టింగ్హౌస్ టెస్లా ఆల్టర్నేటింగ్ కరెంట్ డైనమోలు, మోటార్లు మరియు ట్రాన్స్ఫార్మర్ల పేటెంట్ హక్కులను 1 మిలియన్కు కొనేశాడు. అలా టెస్లా శాస్త్రీయ నైపుణ్యాన్ని గుర్తించే పనైనా గుర్తింపు లేకుండా అమ్ముడుపోయింది. అంతేకాకుండా మ్యాన్హట్టన్ ప్రయోగశాలలో భూకంప యంత్రాన్ని తయారు చేశాడు. అది నిర్మించే సమయంలో ఆయన భవనాన్ని కూల్చింది. ప్రయోగాల సమయంలో పొరుగు ప్రాంతాలను నేలకూల్చింది. టెస్లా యొక్క పరికరం వాస్తవానికి భూకంప యంత్రం కాదు, కానీ అధిక ఫ్రీక్వెన్సీ ఆసిలేటర్. మనం రేడియో వింటున్నప్పుడు రేడియో స్టేషన్కి ట్యూన్ చేస్తామే, అలాంటిదన్నమాట. మరింత సమర్థవంతమైన విద్యుత్ కోసం చేసిన ప్రయోగంలో ప్రయోగశాలలోని ప్లాట్ఫామ్ కింద ఉన్న పిస్టన్ సెట్ కదులుతున్నప్పుడు తీవ్రంగా కదిలేది. ఫ్రీక్వెన్సీని అదుపు చేయడం, విద్యుత్ శక్తి మీద ప్రయోగాలు గుర్తుపెట్టుకోండి. ఇంతేనా? రాడార్, ఎక్స్రేస్, పార్టికల్ బీమ్, డెత్ రేస్, రేడియో, ఖగోళ శాస్త్రం కోసం సాంకేతికతను కూడా రూపొందించాడు. కానీ అభివృద్ధి చేయలేదు. ఆయన పేటెంట్ మార్కెట్ చేయగల ఆవిష్కరణలను అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తూ టెస్లా మెకానికల్ ఆసిలేటర్లు, ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ ట్యూబ్లు, ఎక్స్రే ఇమేజింగ్తో అనేక రకాల ప్రయోగాలు చేశాడు. ఆయన వైర్లెస్గా నియంత్రించబడే పడవను నిర్మించాడు. 1890లలో టెస్లా న్యూయార్క్, కొలరాడో స్ప్రింగ్స్లో హై వోల్టేజ్, హై ఫ్రీక్వెన్సీ పవర్ ప్రయోగాలలో వైర్లెస్ లైటింగ్, ప్రపంచవ్యాప్తంగా వైర్లెస్ ఎలక్ట్రిక్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కోసం తన ఆలోచనలను అనుసరించాడు. టెస్లా తన అసంపూర్తిగా వార్డెన్ క్లిఫ్ టవర్ ప్రాజెక్టు, ఇంటర్ కాంటినెంటల్ వైర్లెస్ కమ్యూనికేషన్, పవర్ ట్రాన్స్మిటర్లలో ఈ ఆలోచనలను ఆచరణాత్మకంగా ఉపయోగించుకునేందుకు ప్రయత్నించాడు. కానీ ఇవి పూర్తి చేయడానికి నిధులు సరిపోలేదు. లేకపోతే ప్రపంచం మొత్తానికి ఉచితంగా విద్యుత్ ఇవ్వాలనేదే ఆయన ఆలోచన. అసలెందుకిలా డబ్బు మిగల్లేదు? కేవలం భౌతిక శాస్త్రంతో ఇది సాధ్యమనుకుంటున్నారా? కాదండి. ఆయన ఫిలాసఫీ కూడా చదివాడని చెప్పుకున్నాం కదా.
అప్పట్నుంచే కాబోలు ఆయన సృష్టి రహస్యాలను కూడా వెతకడం ప్రారంభించాడు. ఆయనకి తెలిసిన ఓ థియరీ వల్ల ప్రపంచానికి సరిపోయే విద్యుత్తు ఇవ్వాలనుకున్నాడు. కానీ ప్రకృతి కలిసొచ్చిన పరిస్థితులు అనుకూలించలేదు. ఆ పరిస్థితి ఎలా ఏర్పడిందో చూద్దాం. బ్యాటిల్ ఆఫ్ ది కరెంట్స్ అని పిలువబడేది 1893లో చికాగోలోని వరల్డ్ కొలంబియన్ ఎక్స్పోజిషన్లో ఎడిసన్, టెస్లా, వెస్టింగ్ హౌస్ ఇద్దరూ విద్యుత్తో ఫెయిర్ను వెలిగించేందుకు బిడ్ చేశారు. టెస్లా ఒప్పందాన్ని ఆయన ప్రకాశం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. కొన్ని సంవత్సరాల తరువాత నయాగరా జలపాతం వద్ద ఏసీ జనరేటర్లను స్థాపించాడు. టెస్లా వెస్టింగ్ హౌస్ మొదటి ఆధునిక జల విద్యుత్ కేంద్రం అయింది. ఈ ప్రాజెక్టు 1896 నాటికి బఫెలో నగరానికి విద్యుత్ని అందించింది. ఇది నేటికి పవర్ గ్రిడ్ల ఆధారాన్ని ఏర్పరుస్తూ పవర్ గ్రిడ్లను గృహాలకు, పరిశ్రమలకు అనుసంధానిస్తుంది. నికోలా టెస్లా విద్యుత్తుని సృష్టించలేదు, కానీ విద్యుత్ శక్తికి సంబంధించిన కొన్ని అద్భుతమైన అంశాలను తెలుసుకున్నాడు. 1890లో టెస్లా 5వ ఎవెన్యూ న్యూయార్క్ నగర ప్రయోగశాల సృజనాత్మక కేంద్రంగా మారింది. ఆయన నియాన్, ఫ్లోరసెంట్ లైటింగ్ను కనిపెట్టాడు. టెస్లా ఎక్స్రే రేడియేషన్, ఎక్స్రే కిరణాలుగా వైద్యంలో దాని ఉపయోగాన్ని మార్గం సుగమం చేసింది. అధిక వోల్టేజ్ విద్యుత్తో ప్రసిద్ధ ప్రయోగాలు టెస్లా వైర్లు లేకుండా లైట్ బల్బులను ప్రకాశవంతం చేశాయి. మొదటిసారిగా వైర్లెస్ విద్యుత్ శక్తిని ప్రపంచం చూసింది. ప్రతి ఒక్కరికి ఉచిత విద్యుత్ శక్తిని ఇచ్చే మార్గం ఉందని ఆయన భావించాడు. 1891లో టెస్లా కాయిల్ అధిక వోల్టేజీ, అధిక ఫ్రీక్వెన్సీ మరియు తక్కువ వోల్టేజీ విద్యుత్తు ఉత్పత్తిని చేయగలిగింది. ఈ కాయిల్స్ మెరుపు బోల్ట్లను కాల్చగలవు, రేడియో, టెలివిజన్ సెట్లలో పనికిరాగలవని తెలిసింది. 1898లో నికోలా మెడిసిన్ స్క్వేర్ గార్డెన్స్లోని ఒక సరస్సుపై బోట్లో ప్రయాణిస్తూ వైర్లెస్ రిమోట్ కంట్రోల్ ద్వారా బోట్ నడపొచ్చని చెప్పి ప్రయాణికుల్ని థ్రిల్ చేశాడు. మరుసటి సంవత్సరం టెస్లా ప్రయోగాత్మక స్టేషన్ను నిర్మించడం ప్రారంభించారు. అధిక వోల్టేజ్, అధిక ఫ్రీక్వెన్సీ విద్యుత్ కోసం వైర్లెస్ టెలిగ్రఫీ అతిపెద్ద టెస్లా కాయిల్ 50 అడుగులున్నది పేర్చారు. అది కృత్రిమ మెరుపును సృష్టించింది. ఈ ఉరుము 15 మైళ్ల దూరం వరకు వినిపించింది. అంతా బానే ఉంది అనుకుంటున్న సమయంలో టెస్లా వైర్లెస్ విద్యుత్ ప్రసారాన్ని కనిపెట్టే ప్రయత్నంలో జేపీ మోర్గాన్ లాంటి ఫైనాన్షియర్లు టెస్లా ఉచిత విద్యుత్ కల నిజమైతే వారి వ్యాపార నమూనాకు ముప్పుగా భావించారు. అప్పటికి టెస్లా టవర్లో ప్రపంచం ఊహించని విధంగా ప్రయోగాలు మొదలయ్యాయి. ఈ టెస్లా టవర్ గురించి తెలుసుకునే ముందు మనం టెస్లా 369 థియరీని అర్థం చేసుకోవాలి. విశ్వం యొక్క రహస్యాలను తెలుసుకోవాలంటే విద్యుత్ శక్తి, ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్ పరంగా ఆలోచించాలి అనేవాడు టెస్లా. టెస్లా విశ్వరహస్యాలను అన్లాక్ చేయడానికి కీలకమైన 369 సంఖ్యలతో పనిచేసేవాడు. ఈ సంఖ్యలు విశ్వం యొక్క ప్రాథమిక బిల్డింగ్ బ్లాక్లను ఏర్పరుస్తాయని, శక్తి మరియు ఫ్రీక్వెన్సీ నుండి పదార్థ నిర్మాణం వరకు ప్రతి దానిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని నమ్మేవాడు టెస్లా. ఈ మూడింటిని అర్థం చేసుకుంటే ఇతర సంఖ్యలను అర్థం చేసుకోవచ్చని టెస్లా నమ్మేవాడు. టెస్లా 369 సిద్ధాంతం హిందూ మతం, బౌద్ధ మతంతో సహా ఇతర పురాతన తత్వాల నమ్మక వ్యవస్థలకు అనుసంధానించబడింది. 108 అనేది ఒక పవిత్ర సంఖ్యగా పరిగణించబడుతుంది కదా. దాన్ని కూడితే 9 వస్తుంది. ఈ ప్రపంచంలో ప్రతి జీవి, ప్రతి జీవరాశి ఓ క్రమాన్ని పాటిస్తాయి. ఒక సంఖ్యని దాని తరువాత సంఖ్యతో కూడితే కొన్ని కూటముల తరువాత ఒకటే సంఖ్య పునరావృత్తమయ్యి మళ్లీ వస్తుంది. ఈ రిపీట్ అయ్యే రేషియోని గోల్డెన్ రేషియో అంటారు. ఈ రేషియోని ఒక సంఖ్యలా సూచించాలంటే 1.618 అనే నెంబర్ ఇచ్చారు. ఈ నెంబర్ అనుసరించి గణిత శాస్త్రంలో ఫిబొనాకీ సిరీస్ వచ్చింది. దాన్ని వాడే రూపకల్పనల్లో, వాస్తుశిల్పంలో, భవన నిర్మాణంలో ఉపయోగించారని చెప్తారు. 3, 6, 9 సంఖ్యలు కూడా గోల్డెన్ రేషియోతో సంబంధం ఉన్నవే. ఓ సర్కిల్ షేప్లో ఉండే క్రమం మనం చూస్తూ ఉంటాం. మానవ శరీర భాగాలు, ఆకులు, పువ్వుల ఆకారాలు,
పురాతన భవనాలు ఈ రేషియోని అనుసరిస్తాయి. డిఎన్ఏ అణువులో డబుల్ హెలిక్స్ స్పైరల్లో ప్రతి పూర్తి చక్రానికి 34 ఆమ్స్ట్రాంగ్ల పొడవు, 21 ఆమ్స్ట్రాంగ్ల వెడల్పుతో కొలుస్తారు. ఈ సంఖ్యల రేషియో గోల్డెన్ రేషియో. అదే 34/21 అంటే 1.618. మొక్కలు, జంతువులు, వాతావరణ నిర్మాణాలు, నక్షత్ర వ్యవస్థలు 1.618ని అనుసరిస్తాయి. ఇండియాలో తాజ్మహల్, ప్యారిస్లో నోట్రెడామ్, న్యూయార్క్లో యుఎన్ బిల్డింగ్, గాజాలోని పిరమిడ్లు, ఎథెన్స్లోని పార్థినాన్, కళాకారుడు మైఖేలాంజెలో వేసిన ది క్రియేషన్ ఆఫ్ ఆడమ్ ఆన్ ది సీలింగ్ ఆఫ్ ది సిస్టిన్ చాపెల్, డావిన్సీ వేసిన మోనాలీసా, పెప్సీ లోగో, మనిషి చేతుల్నుంచి కాళ్ళు, పాదం నుంచి నాభి, ముఖం నుంచి పెదవుల మధ్య దూరం, కనుబొమ్మలు కలిసే చోటు నుంచి ముక్కు పొడవు అన్నీ ఈ రేషియోను అనుసరిస్తాయి. అయితే గోల్డెన్ రేషియోని 3తో గుణిస్తే వచ్చే ఫలితం 4.854. ఈ అంకెలు కూడితే 3 వస్తుంది. అలాగే 6, 9 సంఖ్యలను గోల్డెన్ రేషియోతో గుణించి ఫలితాన్ని కూర్చితే 6, 9 వస్తాయి. ఈ సంఖ్యలను మనిషి రూపొందించలేదు. అంటే ఈ 3 సంఖ్యలు వేటికవే స్వతంత్రంగా ఉంటాయి. అయితే బ్రహ్మాండం మొత్తం ఈ గోల్డెన్ రేషియోని అనుసరిస్తుందని, ఏది అటు ఇటైనా మొత్తం తారుమారవుతుందని చెప్తారు. త్రిభుజంలో 180 డిగ్రీస్ మాత్రమే ఎందుకుంటాయి? గుండ్రంగా ఉండే సర్కిల్కి 360 డిగ్రీస్ ఎందుకుంటాయి? వీటిని కూడితే 9 మాత్రమే ఎందుకొస్తుంది? చంద్రుడి డయామీటర్ 2160 మైళ్ళు, కూడితే 9. భూమి డయామీటర్ 7920 మైళ్ళు, సూర్యుడి డయామీటర్ 8,64,000, రోజుకి 8,64,000 సెకండ్లు. వీటిని కూడితే కూడా 9 వస్తుంది. అయితే 3, 6లని కూడా నియంత్రించేది 9 అంటారు. అలా అని 3, 6కి ప్రాముఖ్యత లేదని కాదు. ఆటంలో 3 మూలాలు: ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్. గడియారంలో 3 ముళ్ళు, సమయంలో 3 కాలాలు: పూర్వం, ప్రస్తుతం, భవిష్యత్తు. కరెంటు ఛార్జ్ అయ్యేది కూడా 3 మూలాల్లోనే అవ్వాలి: పాజిటివ్, నెగటివ్, న్యూట్రల్. అలాగే టెస్లా సిద్ధాంతంలో విశ్వంలో 3 మూలాలు: ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్. టెస్లా ప్రతిరోజు ఉదయం 9 నుండి సాయంత్రం 6 వరకు పనిచేసేవాడు. సరిగ్గా 8:10 డెల్మోనికో రెస్టారెంట్లో లేదా వాల్డోర్ఫ్ ఆస్ట్రియా హోటల్లో డిన్నర్ చేసేవాడు. ఆయన కోసం భోజనం 8 గంటలకు సిద్ధంగా ఉంచేవారు హోటల్ వారు. అప్పుడు ఒంటరితనంలో కొత్త కోణాలను వెతికేవాడు. టెస్లా పనిని తిరిగి 9 నుంచి ఉదయం 3 వరకు కొనసాగించేవాడు. 9 ఉన్న ఏ సంఖ్య అయినా సంపూర్ణాన్ని సూచిస్తుంది. సంఖ్యలు 0తో మొదలయ్యి 9 దగ్గరే ఎందుకు ఆగుతాయి? అందుకే ఈ గోల్డెన్ రేషియోని అనుసరించి కట్టిన ఈజిప్ట్ పిరమిడ్ల ఆకారంలో టెస్లా టవర్ని నిర్మించి పిరమిడ్ల మాదిరిగానే భూమి కదిలే ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్ నుంచి విద్యుత్ తయారు చేయొచ్చని అనుకున్నాడు. టెస్లా ఈ దైవశక్తితో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నించాడని నమ్ముతారు. 3, 6, 9 సంఖ్యలు 3, 6, 9 సంఖ్యలు ఒకదాని పక్కన ఒకటి సర్కిల్లో అమర్చినప్పుడు ఆమ్ అనే ఆకారాన్ని చూస్తాం. ఇది వాస్తవానికి సగుణ, నిర్గుణ బ్రహ్మతత్వాన్ని సూచించే సంఖ్యలని హిందూ మతంలోనూ ఉంది. ఇలా తయారయ్యే విద్యుత్ శక్తి ప్రపంచానికి ఇద్దామనుకున్నాడు టెస్లా. కానీ వారి వ్యాపార ప్రయోజనాలను దెబ్బతీస్తుందనే భయంతో జేపీ మార్గాన్ టెస్లా టవర్కు నిధులు సమకూర్చడం మానేశాడు. 1900లో టెస్లా జేపీ మార్గాన్ను భూమి వాతావరణ విద్యుత్ ప్రసరణ సిద్ధాంతాల ఆధారంగా ట్రాన్స్ అట్లాంటిక్ వైర్లెస్ కమ్యూనికేషన్ సిస్టమ్ను నిర్మించగలనని ఒప్పించాడు. అది తక్కువ శ్రేణి రేడియో తరంగ ఆధారిత వైర్లెస్ టెలిగ్రాఫ్ వ్యవస్థను అధిగమిస్తుంది. కానీ ఈ ప్రయోగం మనం రేడియో కనిపెట్టాడు అనుకుంటున్న మార్కోని ద్వారా ప్రదర్శించబడింది. వ్యవస్థను నిర్మించడానికి మార్గాన్ టెస్లాకు $150,000 ఇచ్చాడు. మరియు టెస్లా మోర్గానికి పేటెంట్లపై 51% నియంత్రణనిచ్చాడు.
ఒప్పంద పత్రంపై సంతకం చేసిన వెంటనే టెస్లా టెరెస్ట్రియల్ వైర్లెస్ పవర్ ట్రాన్స్మిషన్ గురించి తన ఆలోచనలను మరింత పోటీ వ్యవస్థగా మార్చడానికి సదుపాయాన్ని పెంచాలని నిర్ణయించుకున్నాడు. మార్గన్ డబ్బివ్వడానికి నిరాకరించాడు. అలా ప్రయోగాలు నిలిచిపోయాయి. 1906 నాటికి సైట్ వదలాల్సిన పరిస్థితి వచ్చింది. టెస్లా అట్లాంటిక్ రేడియోను అభివృద్ధి చేసే రేసులో వ్యాపార భాగస్వామి జేపీ మోర్గాన్కు స్టాక్ కోడ్లు టెలిగ్రామ్ సందేశాలను సేకరించడం, వాటిని తన ప్రయోగశాలకు పంపడం, వాటిని ఎన్కోడ్ చేయడం, వాటిని ఒక్కొక్కటి కేటాయించడం వంటి కొత్త తక్షణ సమాచార సాధనాన్ని వివరించాడు. అంటే ఇప్పటి స్మార్ట్ ఫోన్ వైర్లెస్ ఇంటర్నెట్ టెక్నాలజీని అప్పుడే ఊహించాడు టెస్లా. టెస్లా తెలివిగల వ్యాపారవేత్త కాదు కాబట్టే ఆర్థికంగా నష్టపోయాడు. మోర్గాన్ నుండి ఆర్థిక మద్దతును కోల్పోయినా తరువాత టెస్లా వైర్లెస్ ఎలక్ట్రిసిటీ కాన్సెప్ట్ నుండి లాభం పొందలేనని భావించాడు. వార్డెన్స్ క్లిఫై డ్యూయల్ జప్తులను భర్తీ చేయడానికి తన ఆస్తులను అమ్ముకున్నాడు. టెస్లా వాల్డోర్ఫ్ ఆస్టోరియాలో తన అప్పులను తీర్చడానికి వార్డెన్ క్లిఫ్ ఆస్తిని తనఖా పెట్టాడు. 1915లో జప్తులో ఆస్తిని కోల్పోయాడు. ఇక మొదటి ప్రపంచ యుద్ధంలో కమ్యూనికేషన్లను అడ్డగించేందుకు జర్మన్ గూఢచారులు దీన్ని ఉపయోగిస్తారనే భయంతో 1917లో యుఎస్ ప్రభుత్వం టెస్లా టవర్ని కూల్చేసింది. 1910 నుండి 1914 వరకు మెట్రోపాలిటన్ లైఫ్ టవర్ వద్ద కార్యాలయాలను తీర్చుకున్న పూల్వర్త్ బిల్డింగ్లో కొన్ని నెలలు అద్దెకు తీసుకున్నాడు. అద్దె భరించలేక బయటకు వెళ్లి 1915 నుండి 1925 వరకు 8 వెస్ట్ 40వ స్ట్రీట్లో ఆఫీస్ స్పేస్లో ఉన్నాడు. ఆ తరువాత ఇక కొత్త ఆవిష్కరణలకి డబ్బు సాయం లేక ఇబ్బంది పడ్డాడు. 1915లో టెస్లా తన వైర్లెస్ ట్యూనింగ్ పేటెంట్లను ఉల్లంఘించినందుకు మార్కోనీ కంపెనీపై దావా వేయడానికి ప్రయత్నించాడు. మార్కోనీకి రేడియో పేటెంట్ 1897లో యుఎస్లో లభించింది. చివరకు టెస్లా కేసులు తేల్లేదు. నవంబర్ 1915లో లండన్ నుంచి వచ్చిన ఒక రైటర్ నివేదికలో థామస్ ఎడిసన్ మరియు నికోల్ టెస్లాలకు భౌతిక శాస్త్రంలో 1915 నోబెల్ బహుమతి లభించిందని రాశారు. అయితే నవంబర్ 15న స్టాక్హోమ్ నుంచి వచ్చిన ఒక రైటర్స్ కథనం ఆ సంవత్సరం విలియం హెన్రీ బ్రాగ్ మరియు లారెన్స్ బ్రాగ్లకు ఎక్స్రేస్ ద్వారా స్ఫటిక నిర్మాణ విశ్లేషణలో వారి సేవలకు బహుమతి ప్రదానం చేసినట్లు పేర్కొంది. టెస్లా లేదా ఎడిసన్ బహుమతిని తిరస్కరించి ఉండొచ్చని ఆ సమయంలో పుకార్లొచ్చాయి. అప్పటికి 1933లో 77 సంవత్సరాల వయసులో టెస్లా 35 సంవత్సరాల పని తరువాత కొత్త శక్తికి సంబంధించిన రుజువును ఉత్పత్తి చేయడానికి అంచున ఉన్నానని ఓ కార్యక్రమంలో విలేకరులతో అన్నారు. ఇది ఐన్స్టీన్ ఫిజిక్స్కు హింసాత్మకంగా వ్యతిరేకమైన శక్తి సిద్ధాంతమని 500 సంవత్సరాల పాటు నడపడానికి చౌకగా ఉండే ఉపకరణంతో నడపవచ్చని చెప్పారు. కానీ చివరి రోజుల్లో నేను కొన్నాళ్లుగా పావురాలకు ఆహారమిస్తున్నాను. వీటిలో ఒక అందమైన పెట్టుంది. దాని రెక్కలపై లేత బూడిద రంగు, శరీరంపై స్వచ్ఛమైన తెల్లటి రంగు చూసి ఆకర్షితుడనయ్యాను. అది ఒక ఆడపక్షి. నేను ప్రేమించిన మొదట ఆడది అదే కావచ్చు. తను నా వద్దకు ఎగురుతూ వస్తుంటే నాలో పురుష ప్రేమ స్త్రీని ప్రేమించడానికి సిద్ధమయ్యేది. తను నాతో ఉన్నంతసేపు నా జీవితానికి ఒక ప్రయోజనం ఉందనిపిస్తుంది అన్నాడు టెస్లా. 1937 చివర్లో 81 సంవత్సరాల వయసులో ఒక అర్ధరాత్రి తరువాత టెస్లా పావురాలకు ఆహారం ఇవ్వడానికి కెథడ్రిల్ మరియు లైబ్రరీకి తన సాధారణ ప్రయాణాన్ని చేయడానికి హోటల్ న్యూయార్కర్ నుంచి బయలుదేరి వీధిని దాటుతున్నప్పుడు ఒక ప్రమాదంలో ఆయన వెన్నెముక తీవ్రంగా నలిగిపోయి 3 పక్కటెముకలు విరిగిపోయాయని టెస్లా వైద్యుణ్ణి సంప్రదించడానికి నిరాకరించాడని అంటారు. ఆఖరికి చెల్లించలేని బిల్లులు వెంటాడుతున్న పరిస్థితుల్లో న్యూయార్క్ హోటళ్లలో ఉన్నాడు. 7 జనవరి 1943న టెస్లా న్యూయార్కర్లోని 3327 నెంబర్ గల గదిలో ఒంటరిగా మరణించాడు. ఈ హోటల్ రూమ్ సంఖ్య కూడిన 6 వస్తుంది. అసిస్టెంట్ మెడికల్ ఎగ్జామినర్ హెచ్డబ్ల్యూ వెంబ్లీ శరీరాన్ని పరీక్షించి మరణానికి కారణం కరోనరీ థ్రాంబోసిస్ అంటే ఒక రకమైన గుండెపోటు అని నిర్ధారించారు.
టెస్లా మరణానంతరం సీల్ చేసిన జర్నల్లో 3, 6 మరియు 9 సంఖ్యలకు సంబంధించిన అనేక సూచనలున్నాయి. టెస్లా పేటెంట్లు యునైటెడ్ స్టేట్స్, బ్రిటన్ మరియు కెనడాలో ఉన్నాయి. అయితే అనేక ఇతర పేటెంట్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్లో ఆమోదించబడ్డాయి. టెస్లా అభివృద్ధి చేసిన అనేక ఆవిష్కరణలు పేటెంట్లకి నోచుకోలేదు. టెస్లా 6 అడుగుల 2 అంగుళాల పొడవు, 64 కిలోల బరువుతో ఉండేవాడు. ఆయన రూపాన్ని వార్తాపత్రిక సంపాదకుడు ఆర్థర్ బ్రిస్బేన్ దాదాపు ఎత్తుగా, సన్నగా ఉండేవాడు. డెల్మోనికోస్కి క్రమం తప్పకుండా వెళ్లే సీరియస్ వ్యక్తి ఆయన. నగరంలో ఒక సొగసైన స్టైలిష్ వ్యక్తిగా ఉండేవాడు. ఆయన వస్త్రధారణ, దుస్తులు మరియు రోజువారీ కార్యకలాపాలు కట్టుదిట్టంగా ఉండేవి. ఆయనకి చిన్న కళ్ళు, చాలా పెద్ద చేతులు, అసాధారణంగా పెద్దగా ఉన్న బొటనవేళ్లు ఉండేవని వర్ణించాడు. ఆయన బహుభాషావేత్త. సెర్బో క్రొయేషియన్, చెక్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, హంగేరియన్, ఇటాలియన్ మరియు లాటిన్ లాంటి 8 భాషలు మాట్లాడేవాడు. టెస్లా బ్రహ్మచారైన స్త్రీలను అన్ని విధాలా ఉన్నతంగా పరిగణిస్తూ ఒక స్త్రీకి తను తగనివాడని చెప్పాడు. స్త్రీలు పురుషులను అధిగమించి తమను తాము మెరుగుపరుచుకుంటారని, ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తారని ఎప్పుడూ అభిప్రాయపడ్డాడు టెస్లా. ఎందుకో తెలియదు కానీ టెస్లా ముత్యాలను ధరించిన మహిళలతో మాట్లాడడానికి నిరాకరించేవాడు. ఆయన ప్రతి రాత్రి భోజనానికి తెల్లటి చేతి గ్లోవ్స్ ధరించేవాడు. ఇప్పటికీ టెస్లా పేరుతో 28 దేశాలలో కనీసం 278 తెలిసిన పేటెంట్లు జారీ చేయబడ్డాయి. టెస్లా న్యూయార్క్ నగరంలో 60 సంవత్సరాలు నివసించాడు. డౌన్ టౌన్ మ్యాన్హట్టన్లోని 40వ వీధి మరియు 6వ ఎవెన్యూ యొక్క మూలను నికోలా టెస్లా కార్నర్గా పేరు మార్చారు. సమీపంలోని బ్రెయింట్ పార్క్ ప్లేస్ వద్ద మే 18, 1917న టెస్లాకు ఎడిసిన్ పథకాన్ని అందించిన ఇంజనీర్ల క్లబ్ను గుర్తు చేసే ఫలకం పెట్టారు. టెస్లా 1891లో తన యుఎస్ పౌరసత్వాన్ని పొందాడు. అదే సంవత్సరం ఆయన టెస్లా కాయిల్ను కనిపెట్టాడు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ బలాన్ని కొలవడానికి ఉపయోగించే యూనిట్గా టెస్లాని ఇప్పటికీ వాడుతున్నాం. టెస్లా మోటార్స్ అనే ఎలక్ట్రిక్ కార్ స్టార్టప్ ఎలక్ట్రిక్ మోటార్ ఆవిష్కరణలో టెస్లాకు నివాళిగా ఆయన పేరు పెట్టింది. ఈ కంపెనీలో అత్యున్నత షేర్లు ఉన్నవాడు మన ఎలన్ మాస్క్, ఇప్పుడు ఆ కంపెనీ సీఈఓ. ఇవండి మ్యాడ్ సైంటిస్ట్గా చరిత్రలో మిగిలిపోయిన టెస్లా గారి విశేషాలు. ఆయన తెలివే చివరికి ఆయనకి శత్రువైంది. కుట్రలు నిండిన లోకంలో ప్రపంచానికి ఉచిత విద్యుత్ తయారు చేయాలనే ఆయన కల కలగానే మిగిలిపోయింది. ఇప్పుడు ఒప్పుకుంటారా? ఆదిత్య 369 సినిమాకి 369 అనే పేరు ఈ టెస్లా 369 థియరీని ఆధారం చేసుకునే పెట్టారని? మీరు కూడా వీలైతే 9 గంటలకే భోజనం చేసి తిన్నది జీర్ణం చేసుకొని మా కథలు వినండి. మరో కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవా మరి. శుభరాత్రి. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి.